చోటుపల్ మున్సిపల్ 18వ వార్డులో బుడగ జంగాల కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 ప్రజా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుండి జనవరి 6, 2024 వరకు కొనసాగించే అప్లికేషన్ స్వీకరణ గురించి బుధవారం కాలనీ వాసులకు స్థానిక వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ వివరించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చోటుపల్ మున్సిపల్ 18వ వార్డులో బుడగ జంగాల కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ చేపట్టిన 6 ప్రజా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుండి జనవరి 6, 2024 వరకు కొనసాగించే అప్లికేషన్ స్వీకరణ గురించి బుధవారం కాలనీ వాసులకు స్థానిక వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ వివరించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మన నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని అన్నారు. డిసెంబర్ 28 నుండి 6 జనవరి 2024 వరకు తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఇల్లు లేని వారికి 5 లక్షల ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డులు మరియు రేషన్ కార్డులో ఉన్న మహిళలకు గృహలక్ష్మి 2500 రూపాయలు ఇవ్వాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి రేపటి నుండి అమలు చేయడానికి కార్యరూపం దాల్చిందని, ఇటు కార్యక్రమాన్ని ప్రజలందరూ గ్రామ సభల్లో పాల్గొని మీ సమస్యలను, మీకు కావాల్సిన పథకాలను ప్రభుత్వ అధికారులకు అప్లై చేసుకోవాల్సిందిగా కౌన్సిలర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పాటి శంకర్, బొబ్బిళ్ల మురళి, కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతల సాయిలు, ఓర్సు రాజు, తూర్పాటి నరసింహ, తూర్పాటి దశరథ, పస్తం యాదయ్య, పస్తం రాంబాబు, కల్లం మల్లేష్, మాదాని ఎల్లప్ప, తూర్పాటి శ్రీను, కల్లం మల్లేష్, పస్తం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.